ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనం చూసుకుందాం. దేవుడు మోషేతో మనందరికీ తెలుసు. దేవుడు మోషేని మరి వారిని రక్షించడానికి మోషేని ఎన్నుకున్నట్లుగా మనకు తెలుసు. అయితే మోషే అందరినీ రక్షించిన తర్వాత వారందరినీ కూడా అందరినీ దగ్గరికి పిలవడం, అంటే అందరినీ కలుగజేయడం అనేది మోషేకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఉద్యోగం. ఎందుకంటే అందరూ కలుసుకోవడం ద్వారా మాత్రమే, వాళ్ళందరూ కలుసుకోవడం ద్వారా మాత్రమే టుగెదర్నెస్ రావడం మాత్రమే, అప్పుడే వాళ్ళు దేవుడిని సంపూర్ణంగా స్తుతించగలుగుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంత మాత్రం కాదు కానీ టు హియర్ ద వర్డ్, దేవుని మాటని వారికి వినిపించడానికి అందరినీ కలుగు చేయాలి మొదటిగా దగ్గరికి. రెండవదిగా ఏంటంటే టెస్టిమనీ చెప్పడానికి వాళ్ళని కలుగు చేసుకోవాలి. అంత మాత్రం కాదు కానీ అన్లెస్ వీ మీట్ గాడ్ వీ కెనాట్ చేంజ్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని కలుసుకోకపోతే మన జీవితం మారడానికి అవకాశం లేదు. అందుకే మన జీవితంలో తప్పకుండా మనము దేవుని కలుసుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు మరి అలా కలుసుకున్నప్పుడు దేవుడు రెండు ప్రాముఖ్యమైన మాటలు వీరితో మాట్లాడారు. మొదటి శాంక్టిఫికేషన్, రెండవది కాన్సక్రేషన్. మొదటిగా మనకి శాంక్టిఫికేషన్ అంటే పవిత్రీకరణ మనల్ని మొదటిగా చూసుకోవాలి. రెండవదిగా మనము కాన్సక్రేషన్ అంటే డెడికేషన్, దేవునికి మనము అప్పగించుకునేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మన జీవితంలో మనకి శాంక్టిఫికేషన్ అండ్ కాన్సక్రేషన్, మనకి ఎప్పుడైతే పవిత్రీకరణ అలాగే మనము డెడికేషన్ దేవునికి అప్పగించుకునేది ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు దేవుని కార్యం మన జీవితం జరగడానికి అవకాశం ఉందండి. అందుకే శాంక్టిఫికేషన్ అండ్ కాన్సక్రేషన్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ఒక దేవుని బిడ్డకి తప్పకుండా ఉండాల్సింది శాంక్టిఫికేషన్. తప్పకుండా వాళ్ళు పవిత్రపరచుకోవాలి. అంటే వాళ్ళు దే హ్యావ్ టు బ్యూటిఫై దెమ్సెల్స్. వారు అందంగా తీర్చుకోవాలి. ఎందుకోసం అందంగా తీర్చుకోవాలంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళే కొరకు మనం అందంగా చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైంది. సో అందుకని శాంక్టిఫికేషన్ బ్రింగ్స్ ది హోల్ నేచర్ ఆఫ్ గాడ్. మనకున్నటువంటి మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా మనకి తీసుకొని దేవుని యొక్క మరి ఆ కృపలోకి, ఆ దేవుని యొక్క దాంట్లోకి దేవుని యొక్క మరి ఆ కృప అందుకోవడానికి దేవుడు వారిని కలుగు చేసుకున్నట్లుగా మనము దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదే అంత మాత్రం కాదు కానీ టు శాంక్టిఫై అవర్ సెల్స్ అంటే టు ఫాలో, టు హెల్ప్ ది అట్రాక్ట్ అంటే యేసుప్రభు యొక్క మాటల్ని పొందుకోవడానికి మనము దేవునికి అప్పగించుకోవడానికి ఉన్నట్లుగా మనకి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మరి దేవుని వాక్యం చూసినట్లయితే రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే 13వ వచనం చూస్తే Romans 6:13 అంటే మొదటిగా మనము శాంక్టిఫికేషన్ గురించి మనం చూసుకుందాం. మనల్ని పవిత్రీకరించుకోవాలి. ఎలా మనం పవిత్రించుకోవాలి, ఎలా మనల్ని అందంగా చేసుకోవాలి, ఎలాగ దేవునికి దగ్గరగా వెళ్ళాలి, ఎలా దేవుడికి అందుబాటులో ఉండాలి, ఎలా దేవుని యొక్క కార్యం మన జీవితంలో పొందుకోవాలి అనే విషయం చూసుకోవాలంటే మొదటిగా మన శాంక్టిఫికేషన్ గురించి మనం చూడాలి. శాంక్టిఫికేషన్ అంటే మనల్ని పవిత్రించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత. ఎప్పుడైతే మనం పవిత్రించుకుంటామో, మనము పరిశుద్ధపరచుకుంటామో అప్పుడు తప్పకుండా దేవుని దగ్గరగా వెళ్తాము. దగ్గరకు వెళ్ళినప్పుడు అప్పుడే మనము శాంక్టిఫికేషన్లోకి వెళ్తాము. అప్పుడే మనము దేవుని కార్యం మన జీవితం చూడడానికి అవకాశం ఉంది. చూద్దాం. మొదటిగా Romans 6:13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇక్కడ చూసినట్లయితే Romans 6:13 do not present your members as instruments of unrighteousness to sin. మన జీవితంలో మనము దేవుని తెలుసుకున్న తర్వాత, మన జీవితం పూర్తిగా మార్చివేయబడిన తర్వాత మనం తప్పకుండా మనము దేవుని యొక్క నీతికి మన జీవితాన్ని అర్పించుకునేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని do not present your members as instruments of unrighteousness to sin. మనము ఆ పాపంలోకి మళ్ళీ వెళ్ళకుండా ఉండడం కొరకు మనం ఎప్పటికప్పుడు మనము శాంక్టిఫై చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం పవిత్రపరచుకోవాలి. ఎప్పటికప్పుడు మనం బ్యూటిఫై చేసుకోవాలి. ఎప్పుడు మనం అలా పరుచుకుంటే, అలా తప్పకుండా చేసుకున్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. అయితే బట్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యాజ్ బీయింగ్ అలైవ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ యువర్ మెంబర్స్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్ టు గాడ్. తర్వాత చదువు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకున్నాడు. మొదటిగా ఏమంటున్నాడు? ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడంటే మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుడి అని చెప్తూ, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకున్నది, మీ అవయవములను
నీతి సాధనములుగా దేవునికి అప్పగించినట్టు. మీ అవయములను దేవునికి నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. సో ద వే ఆఫ్ శాంక్టిఫైయింగ్ అంటే మనల్ని మనం పవిత్రగించుకోవడం, అలా విధంగా మనల్ని పరిశుద్ధపరచుకుంటే ఏంటంటే మనల్ని మనం పూర్తిగా బ్యూటిఫై చేసుకోవాలి. ఎలా బ్యూటిఫై చేసుకోవాలంటే దేవునికి నచ్చే విధంగా, దేవుని మెచ్చే విధంగా చూడాలి. మనము బైబిల్లో చూసినట్లయితే ఆ విధంగా దేవునికి దగ్గరగా అవట కొరకు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నట్లుగా మనము చాలామంది దైవజనులు మనము చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మీరు లేచారు. దేవుని తెలుసుకున్న తర్వాత మీ జీవితము పూర్తిగా లేచి నిలబడిన తర్వాత అప్పుడు నీవు దేవునికి నమ్మకంగా నడుచుటది చాలా ప్రాముఖ్యమైంది. సో వన్స్ అగైన్ అబౌట్ వీ థింక్, వీ నాలెడ్జ్, వీ అండర్స్టాండ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో మార్చబడాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుందండి. చదవం నెక్స్ట్. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మనం ఒకప్పుడైతే మనం పాపములకు అప్పగించుకున్నాం, మనమైతే వేరే దేవునికి ఇష్టం కాదని మనం అప్పగించుకున్నాం. కానీ ఇప్పుడు దేవుని తెలుసుకున్న తర్వాత మన జీవితం లేవబడిన తర్వాత, మన జీవితం సజీవులుగా మార్చబడిన తర్వాత, అంతకుముందు మనము నిర్జీవులుగా ఉన్నాము కానీ ఇప్పుడు సజీవులుగా మార్చబడ్డాం. ఈ సజీవులుగా మార్చబడిన తర్వాత మనం ఏం చేయాలంటే మన ఆత్మను ఎక్కడ తీసుకెళ్ళి మనం దేవుని యొక్క ఆత్మకి మనము అప్పగించుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. సో when you think is opposite to spirit of God and kingdom of God, that what we desire is the flesh. అంటే మనం ఏదైతే ఆలోచన చేస్తామో, మనము ఎప్పుడైతే సరిగా ఆలోచన చేయకుండా ఉంటామో అది దేవునికి దేవునికి ఇష్టంగా మార్చబడుతుందని దేవుని వాక్యము తెలియచేయబడుతుందండి. సో అపోస్తలుల కార్యం చూద్దాం, 9వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 6వ వచనం. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. లేచి పట్టణములకు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలని అది నీకు తెలుపబడని చెప్పి దేవుని వాక్యము అపోస్తలుల పౌలుకి బయలుపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అపోస్తలుల పౌలు అడుగుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, 2 ప్రాముఖ్యమైన విషయాలు అపోస్తలుల పౌలు అడుగుతున్నాడు. మొదటిగా అంటున్నాడు, హూ ఆర్ యూ లార్డ్, నీవు ఎవరు ప్రభా అని అడుగుతున్నాడు. రెండవదిగా, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ లార్డ్, నేను నా జీవితంలో ఏం చేయాలని చెప్పి అపోస్తలుల పౌలు దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయాలో అది నీకు తెలపడని చెప్పాను. అప్పుడు చెప్పాను. తర్వాత మనము ఏం చేయాలో అది మనకు తెలియచేయాలంటే తప్పకుండా మనము దేవునికి అప్పగించుకోవాలి. మనము దేవుడిని అడగాలి, దేవా హూ ఆర్ యూ లార్డ్, నీవెవరు అని తెలుసుకోవడానికి. మనం దేవుడు ఎవరు అని తెలుసుకోవడం కొరకు మనం ఎక్కువ సమయంను మనం సమయం ఎక్కువ ఇస్తే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతారు. అంత మాత్రం కాదు కానీ వాట్ డూ యూ వాంట్ మీ టు డూ లార్డ్, నేను తెలుసుకున్న తర్వాత నేను నీ కొరకు ఏం చేయాలి. మొదటిగా నువ్వు ఎవరో నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకున్న తర్వాత నీవు సజీవుడని, గొప్ప దేవుడు, నేను సర్వాంతర్యామని తెలుసుకున్న తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మీకు అప్పగించుకోవాలి. అప్పుడు నేనేం చేయాలంటే వాట్ డూ యూ వాంట్ మీ టు డూ లార్డ్ అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈల్డ్ యువర్ సెల్ఫ్, నీవు పూర్తిగా దేవునికి అప్పగించుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈల్డ్ యువర్ సెల్ఫ్ అంటే క్రాప్ అండ్ హార్వెస్ట్. నువ్వు తప్పకుండా నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనది, ఒక దేవునికి ఎంతో ఇష్టకరమైనది నీ జీవితంలో జరిగించడానికి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే చెప్తున్నాడు, దేవుడు చెప్తున్న ప్రాముఖ్యం అంటే ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు హిమ్, నీవు దేవునికి నువ్వు పూర్తిగా అప్పగించుకోవాలి. మనం ఒక కొవ్వొత్తిని చూసినట్లయితే ఆ కొవ్వొత్తిని నిలబెట్టి ఆ కొవ్వొత్తిని అంటిస్తే అది వెలుగుతూ ఉంటుంది. వెలిగినప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే, అది వెలుగుతుండగా కొవ్వొత్తి మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. దాని ద్వారా మనకి కనబడుతుందంటే అందరికీ వెలుగు కనబడుతుంది, కానీ అక్కడ మాత్రం కొవ్వొత్తి మాత్రం మెల్లమెల్లగా మరి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ మన లైఫ్ ఎలా ఉండాలి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితము అంటే ఇతరులకు వెలిగింపబడి ఉండాలి. అంత మాత్రం కాదు కానీ మన జీవితం పూర్తిగా అంటే మన జీవితం పాడైపోవాలని కాదు కానీ మన జీవితం పూర్తిగా దేవునికి అప్పగించుకునే విధంగా ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అన్నాడు ఈల్డ్ అంటే నువ్వు అప్పగించుకోమంటున్నాడు. క్రాప్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో హార్వెస్ట్ యువర్ సెల్ఫ్, నువ్వు దేవునికి అప్పగించుకోమని చెప్తున్నాడు. టు హిమ్ ఎలా అంటే టు హిమ్ యాజ్ ఎ వ్యాక్స్ టు ద సీల్, అంటే ఆ యొక్క కొవ్వొత్తి ఏ విధంగా అయితే వెలుగుతుందో అదేవిధంగా నీ జీవితాన్ని దేవునికి అర్పించాలి. అంటే నీ లైఫ్ని, నీ యొక్క ఉద్దేశాన్ని, నీ ప్రణాళికని అన్నిటి కూడా దేవునికి అప్పగించుకొని దేవునికి ఇష్టంగా మార్చుకుంటుంది. మరి దేవుడు చెప్తున్న ప్రాముఖ్యం మాట.
టు టేక్ ఎనీ ఇంప్రెషన్ అంటే మన జీవితంలో ఏ ఇంప్రెషన్ మన జీవితంలో ఉండకూడదండి. మన జీవితంలో మనకి కావాలని అనుకున్నట్లయితే మన జీవితంలో మనకు కావాలి నాకు అంటే ఇంతమంది మనం ప్రార్థన చేసినప్పుడు వైఫ్ మాట చెప్పింది అంటే అవర్ విల్ బీ షుడ్ బి గాడ్స్ విల్ అన్నాడు. అంటే చెప్పింది ఏంటంటే మన చిత్తం ఎలా ఉండాలంటే దేవుని చిత్తంగా మార్చబడాలి. ఎప్పుడైతే అలా మార్చబడతామో అప్పుడు మనము దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ఏమన్నాడంటే డు నాట్ టేక్ ఎనీ ఇంప్రెషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ యొక్క ఎగ్జాంపుల్ ఇంప్రెషన్ అంటే ఆ ముద్ర అంటే నేననే ముద్ర ఎప్పుడు మనకి ఉండకూడదు. క్రిస్టియన్ లైఫ్లో ఎప్పుడు ఉండాలి. కొవ్వొత్తి ఎలా అయితే ఇతరులకు ఎలా వెలుగుస్తూ తను పూర్తిగా ఆరిపోతుందో ఆ విధంగా మన క్రిస్టియన్ లైఫ్ మనము ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. దట్ ఈస్ హౌ వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్ఫ్. మనం ఏ విధంగా పవిత్రపరుచుకుంటాం, ఏ విధంగా పరిశుద్ధపరుచుకుంటామంటే మనం పూర్తిగా దేవుని వెలుగుని అనేక మందికి చూపించినట్లుగా మన జీవితాన్ని అనేక మందికి చూపించినట్లుగా ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. వాట్ వీ సీ టుడే ఈజ్ ఇంప్రెషన్ ఆన్ దెమ్సెల్వ్స్. మరి వాళ్ళ జీవితం ఏంటంటే మాకు ఇంప్రెషన్ కావాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అపోస్తలుడైన పౌలుకి లేచి పట్టణంలోకి వెళ్ళము. నువ్వు లేచిన తర్వాత నువ్వు పట్టణంలోకి వెళ్ళమంటున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నీవు ఏమి చేయాలన్నది నీకు తెలపబడింది అని చెప్పాను. నువ్వు ఏం చేయాలో అది నీకు తెలపబడుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, హూ ఆర్ యూ లార్డ్, నీవు ఎవరు ప్రభా అంటాడు మొదటిగా. రెండోదిగా వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, నా జీవితంలో మీకేం కావాలి, నేనేం చేయాలి ప్రభా అని దేవుడిని అడుగుతున్న అపోస్తలుడైన పౌలు. అందుకే ఆయన జీవితం ఎంతో ప్రత్యేకంగా నమ్మకంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన జీవితం మార్చబడింది. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మరి పుస్తకాలు రాశారంటే ప్రాముఖ్యం ఏంటంటే ఆయన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క కార్యం మన జీవితంలో చూసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు కానీ వీ షుడ్ డివోట్ అవర్ సెల్స్, మన యొక్క జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. అవర్ హ్యాండ్స్, అవర్ టంగ్ అండ్ అవర్ డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. మన లైఫ్లో మన మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన ఉద్దేశాలు కానీ, మన ప్రణాళికలు కానీ ఏమున్నా సరే అవన్నీ కూడా దేవునికి అప్పగించుకొని దేవుడు ఎలా చెప్తే అలా మన జీవితాన్ని మార్చుకుంటే చాలా ప్రాముఖ్యమైంది. ఎలా అయితే మనం అలా మార్చుకుంటామో అప్పుడు మనము ఆ కొవ్వొత్తి ఏ విధంగా అయితే వెలుగుతుంటుందో అలాగే మన ఇతరులకి మరి వెలుగుగా ఉంటాము. మనం కూడా మెల్లమెల్లగా మనం తగ్గించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే అక్కడ యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ సెల్ఫ్, నిన్ను తగ్గించుకోవాలి. యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్, నిన్ను పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను బ్యూటిఫై చేసుకోవాలి. ఎలా బ్యూటిఫై చేసుకుంటావంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైంది. అందుకని అపోస్తలుడైన పౌలుతో ఈల్డ్ అంటున్నాడు, నాకు నీవు అప్పగించుకోమని చెప్తున్నాడు. వెన్ యూ వీల్డ్, నువ్వు దేవునికి అప్పగించుకుంటే తప్పకుండా దేవుడు ఏం చేయాలో, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్తే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వేం చేయాలో అక్కడ నీకు తెలియపడుతుందని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అందుకే అడుగుతున్నాడు ఆయన ఈ ప్రశ్న రావగానే అంటున్నాడు, హూ ఆర్ యూ లార్డ్, నీవెవరు ప్రభా అండ్ వాట్ యూ వాంట్ మీ టు డూ, నేనేం చేయాలని ప్రభా అని ఆయన అపోస్తలుడైన పౌలు అడుగుతున్నాడు. అందుకే అన్నాడు, డు నాట్ టేక్ ఎనీ ఇంప్రెషన్ ఆన్ యూ, నీ మీద ఎటువంటి ముద్ర నీ మీద ఉండడానికి ఎప్పుడు కూడా మరి అవకాశం ఇవ్వకూడదు. అంటే మన జీవితంలో మన లైఫ్లో అలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ మనం దాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని తుడిచేసుకుంటూ మనం పూర్తిగా మరి ఆ యొక్క వెలుగులో ఆ కొవ్వొత్తిలాగా మనకు వెలుగుతూ ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని డు నాట్ టేక్ ఎనీ ఇంప్రెస్ అండ్ ఇంపార్ట్. అంటే మనము ముద్రించుకోవడం మాత్రం కాదు కానీ మనము గొప్పగా చేసుకోవడం కూడా అది కూడా మంచిది కాదని చెప్తుంది వాక్యం తెలియజేస్తుందండి. అందుకే అంటున్నాడు, డు నాట్ ఈల్డ్ టు మై సెల్ఫ్, నేను నాకు అప్పగించుకో. సో దట్ ఈస్ హౌ యూ శాంక్టిఫై, దట్ ఈస్ హౌ యూ బ్యూటిఫై యువర్ సెల్ఫ్. నిన్ను ఏ విధంగా నువ్వు నమ్మకంగా ఎలా ఉంటావంటే అది తప్పకుండా మరి దేవునికి అప్పగించుకున్నప్పుడు మనం శాంక్టిఫై చేసుకుని మాత్రమే దేవునికి అప్పగించుకోవడానికి అవకాశం ఉందండి. అందుకే మన జీవితంలో యాక్ట్స్ చాప్టర్ 9:6 చూసినట్లయితే, ప్రభువా నీవెవడు అని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. సో గాడ్ వాంట్స్ టు నో పౌల్ ది అపోస్తల్. ఆయన జీవితంలో అపోస్తలుడైన పౌలుకి చెప్పాలనుకున్నాడు, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళమంటున్నాడు. నువ్వు పట్టణంలోకి వెళ్ళావు. మొదటగా ఆయన పడిపోయాడు, ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఏమన్నా ఆయన లేపాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేశారంటే అక్కడ లేపినట్లుగా మనం చూస్తున్నాం. దట్ మీన్స్ హీ రిజరెక్టెడ్ హిమ్సెల్ఫ్. ఆయన తాను తిరిగి ఆయన పునరుద్ధానం చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే ఆయన సజీవుడిగా మార్చబడ్డాడు. పడిపోయాడు, దేవుడి మాట్లాడుతూనే పడిపోయాడు. ఆయన జీవితంలో
అంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటప్పుడు మనం తిరిగి లేచాడు. ఆయన తెలిసినప్పుడు అంటే లేచినప్పుడు అంటున్నాడు, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళుము, నువ్వు పట్టణంలోకి వెళ్తే అప్పుడు తెలియచేయబడుతుంది, అక్కడ నీవు ఏమి చేయవలన్నది నీకు తెలియబడినని చెప్తుంది. దేవుడు తప్పకుండా మనకు తెలియజేస్తాడు. గాడ్ విల్ స్పీక్ టు అస్. దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఏం చేయాలో దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు శాంక్టిఫై అవర్ సెల్స్. మనము ఎప్పుడు కూడా మనము పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడు కూడా దేవునికి అప్పగించుకునే జీవితాన్ని ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. హీ వాంట్స్ టు నో మోర్ అండ్ మోర్. నీకు ఎన్ని విషయాలు నీకు తెలియాలంటే దేవుడు మనతో మాట్లాడతారు. కొలస్సీ రాసిన పత్రిక చూద్దాం, 3వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. Colossians chapter 3 verse 10. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. Colossians chapter 3 verse 10. And have put on the new man who is renewed in knowledge according to the image of him who created him. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మొదటిగా చదవమ్మా. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవుడు యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనం ఒకప్పుడు ఉన్నటువంటి పాత స్వభావం ఏదైతే ఉందో మనలో పూర్తిగా అది యాక్చువల్గా అయితే మన యేసుప్రభు నమ్ముకున్న తర్వాత పూర్తిగా అది సమాధి చేయబడింది. కానీ అది లోపల ఉంటుంది. అది అప్పుడప్పుడు మనలో లేస్తూ ఉంటుంది పైకి. అప్పుడప్పుడు లేచి నేను బాగానే ఉన్నాను నేను అని చెప్తూ ఉంటుంది మనకి అప్పుడప్పుడు. అలా లేచినప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ దాన్ని పూర్తిగా మళ్ళీ సమాధి చేయాలి. మళ్ళీ సమాధి చేస్తే మళ్ళీ లేస్తుంది. ఎప్పటివరకు అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా అది తప్పకుండా మనలో ఉంటుంది. అది తప్పకుండా మన లోపల ఆ యొక్క ఉద్దేశాలు మనకు ఉంటాయి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే అది పోకుండా మనం ఏం చేయాలి, అవర్ న్యూ మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఆఫ్టర్ గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్. మనకు నీతిగల స్వభావమును దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి మన జీవిత నవీన స్వభావాన్ని దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి ఆ రకంగా మన జీవితాన్ని పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నించేయాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ ప్రయత్నించేయాలి. అంటే ఒక రోజులో అది మనకేమీ మన దేవుడిని నమ్ముకున్న తర్వాత అంతా సెట్ అయిపోయింది అనుకోవద్దండి. ఎందుకంటే మన జీవితంలో ఈ స్వభావం అప్పుడప్పుడు లేస్తూ ఉంటుంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఇది లేచి నిలబడుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు తప్పకుండా నీకున్నటువంటి ఆ యొక్క పాత స్వభావం నిన్ను పైకి లేస్తుంది. కాబట్టి మరొకసారి మనం ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకుండా ఆత్మలో ఎప్పుడు కూడా మనం బలంతో ఉండటం చాలా ప్రాముఖ్యమైన వాక్యం తెలియజేస్తుందండి. Our new man is created after God in true righteousness and holiness. We know our old man was after the world and after its pattern. మనం ఒకసారి ఆలోచిస్తే మన జీవితము మన యొక్క ప్రభావం ఎలా ఉందంటే మన లోకానికి సాదృశ్యంగా ఉంటుంది, లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడంటే న్యూ పీపుల్ డూ గాడ్ వాంట్స్ దెమ్ టు డూ. దేవుడు మరి వాడి జీవితం మార్చుకున్న తర్వాత దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎప్పుడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 నుంచి 32 వచనాలు. Ephesians chapter 4 verse 20 to 32. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. చూడండి ఇక్కడ చెప్తున్న ప్రాముఖ్యం అంటే బట్ యు హ్యావ్ నాట్ సో లెర్న్ క్రైస్ట్ ఇఫ్ ఇండీడ్ యు హ్యావ్ బీన్ హర్డ్ హిమ్ అండ్ హ్యావ్ బీన్ టాట్ బై హిమ్ యాజ్ ట్రూత్ ఈస్ ఇన్ జీసస్ దట్ పుట్ ఆఫ్ కన్సర్నింగ్ యువర్ ఫార్మర్ కండక్ట్. నీవు ఎప్పుడైతే క్రీస్తులోకి వెళ్ళి క్రీస్తు యొక్క మాటలు వింటున్నట్లయితే, క్రీస్తు మాటలు ఒకరోజు కాదు ప్రతిరోజు మనం వింటున్నాం. అందుకే అపొస్తలుడైన ఈ యొక్క మోషే ఏం చేస్తారంటే వారందరినీ దగ్గరికి పిలుస్తాడు. ఎందుకంటే వారికి దేవుని యొక్క వాక్యం ప్రకటించడం కొరకు. ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటిస్తారో ఆ వాక్యం విన్నప్పుడు వారి జీవితంలో మార్పులు జరుగుతాయి. అందుకని వాళ్ళు మరి వాక్యం అందరిని కూడా దగ్గరికి రమ్మని చెప్పి మరి మోషే చెప్పినట్లుగా మనము చూస్తున్నాం.
అయితే దట్ యూ పుట్ ఆఫ్ కన్సర్నింగ్ యువర్ ఫార్మర్ కండక్ట్, నీ యొక్క పాత జీవితం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పాతిపెట్టమని చెప్పి దేవుడి వాక్యము తెలియజేస్తుంది. అండ్ ఓల్డ్ మ్యాన్ విచ్ గ్రోస్ కరప్ట్ అకార్డింగ్ టు యువర్ డిసీట్ఫుల్ లస్ట్స్. తర్వాత నెక్స్ట్ చదవండి, వర్స్ 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. అయితే వర్స్ 23 చెప్తున్నాడు, బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ఆయన ఏమంటున్నాడంటే బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. మనము ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ మైండ్లో నూతనత్వంగా మార్చబడాలంటే అది ఒకరోజు కాదు, అది మనం ప్రతిరోజు దేవుని వేడుకుంటూ ఉంటే, ప్రతిరోజు దేవుని వాక్యం వింటూ ఉంటే అప్పుడు మనము మన జీవితంలో మన మనసు నూతనపరచబడుతుంది. అందుకే అంటున్నాడు అండ్ బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ దట్ యూ పుట్ ఆన్. తర్వాత నెక్స్ట్, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎప్పుడైతే మనం మనసుని పూర్తిగా మార్చుకొని, మన జీవితాన్ని పూర్తిగా మార్చుకొని, ఎప్పుడైతే మన మనసులో దైవికమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి అటువంటి విషయాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు వెన్ యూ రిన్యూడ్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్, నీ మనసుని పూర్తిగా మార్చుకోవాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మన మనసును ఎందుకంటే అన్ని విషయాలు మన మనసులోకి వస్తాయి. ఈ యొక్క మనసులోకి ఎన్నో ఆలోచనలు, మనం ఒక నిమిషంలోనే కొన్ని వేల ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్, నీ మనసులో ఎప్పుడు కూడా నూతనత్వం కొరకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. సో యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా నీ మనసు నూతనపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటివరకు అంటే దేవుడి రాకడ వచ్చేంత వరకు మనందరము ఆ యొక్క దేవుని యొక్క రాకడలో అక్కడికి వెళ్ళినంత వరకు కూడా మన జీవితాన్ని ప్రతిరోజు మనము నూతనపరచుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. సో బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసులో ఒకసారి ఒక విధంగా ఉంటుంది, ఇంకోసారి ఇంకో విధంగా ఉంటుంది. మన మనసులో ఎప్పుడు కూడా ఆలోచనలు మారుతూ ఉంటాయి. కాబట్టి మనసులో ఆలోచన మారుతూ ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఈ ఆలోచన దేవునికి ఇష్టంగా ఉందా, దేవుని మెచ్చే విధంగా ఉన్నాయా లేదని ఆలోచన చేసినప్పుడు వెంటనే మన మనసుని మార్చుకోవడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేస్తాం. అందుకే అంటున్నాడు బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసులో ఎప్పుడు కూడా నీ జీవితాన్ని, నీ మనసుని ఎప్పుడు కూడా మార్చుకొని దేవునికి ఇష్టంగా ఆ జీవితాన్ని మార్చుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే మనము దెన్ యూ పుట్ ఆన్ న్యూ మ్యాన్. అప్పుడు మాత్రం మనము మన జీవితంలో నూతనత్వాన్ని, అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎప్పుడు చేస్తామంటే, ఆ స్వభావాన్ని ఎప్పుడు ధరించుకుంటామంటే మన పాత మనస్తత్వం ఎప్పుడైతే పోతుందో మన నూతన మనస్తత్వం వస్తుంది. బట్ సంథింగ్ షుడ్ బి దేర్ ఇన్ ద మైండ్. అంటే పాత కానీ ఆర్ న్యూ థింగ్స్ కానీ, అంటే ఓల్డ్ థింగ్స్ కానీ న్యూ థింగ్స్ కానీ. సో దట్ డెసిషన్ ఈజ్ అవర్స్. మన చేతిలో ఉంది. ఏంటంటే మనం నూతనంగా పాత వాటితోనే మనం అలానే కదులుతున్నామా, లేదంటే నూతనంగా మనం జీవితాన్ని మార్చుకుంటున్నామా, అప్పుడు మనకి అర్థమైపోద్ది. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో మనము పాత ఉన్నప్పుడు దాన్ని నూతనంగా మార్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ దెన్ దట్ యూ పుట్ ఆన్ న్యూ మ్యాన్. చదవండి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే వెన్ యూ వాంట్ టు పుట్ ఆన్ న్యూ మ్యాన్, నువ్వు నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే, నూతనమైనటువంటి ఆలోచనతో మార్చబడాలంటే నీ జీవితం ఎలా ఉండాలంటే యూ హ్యావ్ టు రెన్యూ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసులో ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనని మన మనసులో పెట్టుకోవాలి. ఇది ఒకరోజు మాత్రం రాదని నేను చెప్తున్నాను. ఒకరోజు అయితే మాత్రం నాకైతే రాలేదు, మరి మీకు అందరికి వస్తే నాకు తెలియదు, కానీ నా లైఫ్లో అయితే ఒకరోజుకి రాలేదు. ఇది దేవుని అడుగుతూ ఉండగా నా జీవితం మార్చబడింది. ఒకరోజు అయితే ఎవరికి రాదండి. అందుకే చెప్తున్నాను, నీవు మనసులో ఎప్పుడు కూడా మీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్, నీ మనసులో ఎప్పుడు కూడా ఆ నూతనత్వాన్ని ఎప్పుడు ఉండడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ప్రయత్నం చేస్తే అప్పుడు పాత వెళ్ళిపోతాయి, నూతనమైనవి ప్రతి మన జీవితంలోకి రావడానికి అవకాశం ఉంది. వెన్ యూ పుట్ ఆన్ దట్ న్యూ మ్యాన్ దెన్ యూ కెన్ గో టు గాడ్. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉందండి. సో బిఫోర్ దే కుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ లైఫ్ టు గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమని వారి జీవితంలో చూడాలంటే వారి ఉద్దేశం ఏంటంటే దే హ్యావ్ టు లుక్ దేర్ లైఫ్ అండ్ చేంజ్ ఇట్. వారి జీవితాన్ని చూసుకొని వారి జీవితాన్ని మార్చుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మన జీవితాన్ని చూస్తామో, మనం ఒకసారి నిలబడినప్పుడు వెన్ యూ స్టాండ్ అలోన్, నోబడీ ఈస్ దేర్ before you and beside you. When you stand alone and when you look to yourself,
నీవు ఒకగా నిలబడినప్పుడు, నీవు చూసుకున్నప్పుడు, ఒకసారి అటువైపు ఇటువైపు ఒకసారి చూసుకుంటే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది. వెన్ ఐ స్టాండ్ అండ్ లుక్ టు గాడ్, నేను దేవుని దగ్గర నిలబడి దేవుని చూసినప్పుడు, వెన్ ఐ లుక్ హియర్ అండ్ దేర్, దెన్ ఐ విల్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నా జీవితాన్ని మార్చుకోవడానికి, నా మనసుని నూతనపరచుకోవడానికి ఎప్పుడు కూడా నేను ప్రయత్నం చేస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుందని. సో బిఫోర్ దే కుడ్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమని వారి జీవితంలో చూడాలంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమను చూడడానికి మోషే ఒకరోజు ఆలోచించినట్లయితే, ఒకసారి మోషే మరి అక్కడ ప్రజల మధ్యలో ఉండి అక్కడే ఉండి ఆయన ప్రేయర్ చేసుకోవచ్చు కదా అక్కడ, కానీ ఆయన ఏమంటాడంటే మోషే ఆ కొండ దగ్గరికి వెళ్తాడు. అంటే ఆ ఎత్తైన కొండలకు వెళ్ళి అక్కడ దేవుని సందులో ప్రార్థించినప్పుడు అక్కడ దేవుని యొక్క మహిమ అక్కడ బయలుపరచబడుతుంది. ఆ కొండ దగ్గరికి వెళ్ళాలంటే మనము ఎలా ఉండాలంటే మన జీవితం మార్చుకోవాలి. మొదటగా మన జీవితాన్ని మార్చుకోవాలి. మన జీవితాన్ని మార్చుకొని, మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, దేవునికి ఇష్టంగా మార్చుకొని, ఎప్పుడైతే మన లైఫ్ని అలా మార్చుకుంటామో అప్పుడు మాత్రం మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ యొక్క మరి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అందుకే అంటున్నాడు, బిఫోర్ దే కుడ్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ దేర్ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమని వారు చూడాలంటే ఏం చేయాలంటే దే హ్యావ్ టు లుక్ ఎట్ ద లైఫ్ అండ్ చేంజ్ ఇట్. వాళ్ళ లైఫ్లో వాళ్ళ జీవితాన్ని చూసుకొని దేవునికి ఇష్టం కాని ఏదైనా ఉంటే దాన్ని మార్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళటం చాలా ప్రాముఖ్యమైనది. సో ది గేవ్ అప్ దేర్ ఓల్డ్ పర్సనాలిటీస్ వెన్ దే ఆర్ ఇమ్మర్స్డ్. వాళ్ళు ఎప్పుడైతే దేవునిలో వాళ్ళు పూర్తిగా అనుసంధానం అవుతారో, ఎప్పుడైతే దేవునిలో కార్యం పూర్తిగా వారి జీవితం జరుగుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశాలు వారి జీవితంలో జరుగుతాయో అప్పుడు వాళ్ళు తప్పకుండా వారి జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉందండి. అందుకే అంటున్నాడు, సో బిఫోర్ దే కుడ్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమని వారి జీవితం చూడాలంటే దే హ్యావ్ టు లుక్ ఎట్ దెమ్సెల్వ్స్. మరి ఎవరికి వాళ్ళు అంటే ఒకరి నుంచి ఒకరు కాదు, కానీ ఎవరికి వాళ్ళు తమను తాము సరి చేసుకోవాలి. నన్ను సరి చేసుకోవాలి. నేను దేవుని వైపు చూసినప్పుడు, నేను చుట్టుపక్కల చూస్తే నా లైఫ్ ఎలా ఉందో ఒకసారి నేను చూస్తే దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఎక్కడ తేడా ఉందో మనకు అర్థమైపోతుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. మనం దేవుని దగ్గర గురించి నిలబడితే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతారు. అప్పుడు మనం తప్పకుండా మన జీవితాన్ని మార్చుకోవడానికి, అంటే అది మార్చుకుంటాం లేదా మన మీద ఆధారపడింది. అంటే మార్చుకుంటే దేవునికి ఇష్టంగా మార్చబడింది, మార్చుకోకుండా అలానే ఉంటే అదే క్రిస్టియన్ లైఫ్లో, ఓల్డ్ క్రిస్టియన్ లైఫ్లో మన జీవితం వెళ్ళిపోతుంది. మనం క్రిస్టియన్గా ఉంటాం కానీ మన జీవితము పాత క్రైస్తవ జీవితంలోని వెళ్ళిపోతూ ఉంటుంది. అనేకమైనటువంటి మరి సాంప్రదాయాలు ఇవన్నీ పాటించేటువంటి క్రిస్టియన్గా రకరకాల ఆలోచన ఉద్దేశాలతో ఉన్నట్టుగా మన జీవితం అలా కొనసాగుతుంది. కానీ దేవుడికి ఇష్టమైనటువంటి పాత్రగా మనం చేయబడ్డాం. మరి ఒకసారి చూస్తే ఈరోజు మార్నింగ్ ఒక బోర్డు వింటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, కుమ్మరి పాత్రను తీసుకున్నప్పుడు ఆ కుమ్మరి తీసుకొని వాటిని పారేయడు. ఎప్పుడైనా సరే కుమ్మరి ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని మళ్ళీ మంచి షేప్గా మారుస్తాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని, నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ దేవుడు నిన్ను కలుగజేసిన తర్వాత ఒకవేళ సరిగ్గా లేకపోతే మళ్ళీ దాన్ని కలుపుతాడు దాన్ని, అంతేగాని దాన్ని పక్కన పారవేయడు. కాబట్టి మనకున్న ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రక్కకు తోసేయడండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తిరిగి కడతాడు. కాబట్టి దేవుడు తప్పకుండా నన్ను నిర్మిస్తాడు, తప్పకుండా నన్ను ప్రోత్సహిస్తాడు, అంతమాత్రం నన్ను పైకి లేవనెత్తాడని ఒక ఉద్దేశంతో మన ప్రణాళికతో ముందుకెళ్ళడానికి చాలా ప్రాముఖ్యమైందండి. సో అందుకే అంటున్నాడు, బిఫోర్ దట్ దే హ్యావ్ టు లుక్ ఎట్ దేర్ లైఫ్, వారి జీవితాన్ని చూస్తే అండ్ చేంజ్ ఇట్ ఎవ్రీథింగ్. అంటే మనము దేవుని యొక్క ఆత్మ, మన పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు, మన దేవుడి యొక్క ఆత్మతో మాట్లాడతాడు. ఎక్కడ మనం సరి చేసుకోవాలి, ఎక్కడ నేను ఆలోచన సరి చేసుకోవాలా, నా ఉద్దేశం సరి చేసుకోవాలా, నా మాటలు సరి చేసుకోవాలా, నా చేతులు సరి చేసుకోవాలా, నా కాళ్ళని సరి చేసుకోవాలా, నేను ఎక్కడ సరి చేసుకోవాలి అని ఒకసారి దేవుడిని అడిగితే తప్పకుండా మనతో దేవుడు మాట్లాడతాడండి. గాడ్ ఈజ్ రెడీ టు స్పీక్ టు అస్. దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడండి. ఈజ్ రెడీ టు చేంజ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని మార్చడం కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుంటే అది చాలా ప్రాముఖ్యమైనది, దేవునికి ఎంతో ఇష్టం అని చెప్పి దేవుని వాక్యం తెలియచేయబడుతుందండి. కొలస్సీ రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 11 and 12. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనందు చేతులతో చేయబడిన సున్నతి పొందిరి. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమైంది? మీరు పాతి పెట్టబడాలి. మనం పాతి పెట్టబడాలి.
ఏం పాతి పెట్టబడాలి? పాత స్వభావం పాతి పెట్టబడాలి. పాత స్వభావము లేచిన తర్వాత కూడా మనకు కనబడుతుంది. బికాస్ వీఆర్ ఇన్ ద ఫ్లెష్, మన శరీరంలో ఉన్నాం కాబట్టి. ద ఎనిమీ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ ద ఫ్లెష్. మన శరీరానికి ఎప్పుడు కూడా వాడు రెడీగా ఉంటాడు. మన శరీరంలో ఏం చేద్దామా, ఏం తీసుకొద్దామని మనకు ఆలోచన ఉద్దేశాలు జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా ఎప్పుడు కూడా వాడు అలా మన వైపు తిరుగుతూ మనల్ని ఆ విధంగా దేవునికి ఇష్టం కాని విధంగా మన జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. దెన్ యూ హ్యావ్ టు టర్న్ దిస్ సైడ్. నువ్వు అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఎటువైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఇఫ్ యూ టర్న్ టు గాడ్ సైడ్, నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి అవకాశం ఉందండి. సో చదవమా సార్. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరును శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలి. మన జీవితంలో దాన్ని మనము విసర్జించాలి. ఏమి విసర్జించాలి? అది వెన్ యూ లుక్ ఎట్ యువర్ లైఫ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. నీకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడ ఉందనేది మనకి అర్థమైపోద్ది. ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదండి, మనకే అర్థమైపోద్ది. ఎక్కడ మనం ఉన్నామనేది మన జీవితాన్ని చూసిన అర్థమైపోతుంది. అక్కడ మన లైఫ్ని మార్చుకోవడానికి మనకు ఒక ఉద్దేశం ఉంది, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు మనకి. అంటే మనము మార్చుకోవాలంటే మనకి మార్చడానికి రక్షకుడు ఉన్నాడు మనకి. ఈ రక్షకుని పట్టుకుంటే తప్పకుండా ఈ రక్షకుడి ద్వారా మన పాత స్వభావాన్ని పూర్తిగా మార్చివేసుకొని మరి క్రీస్తు యొక్క స్వభావంలోకి మార్చడానికి అవకాశం ఉందండి. మన జీవితంలో మనకి పాత ఉద్దేశాలు ఉన్నాయి, కానీ మనకి ఎవరు లేరు, అంతకుముందు ఎవరు లేరు, మనకి సహాయం చేయడానికి మనకి ఎవరు లేరు, మరి రక్షకుడు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనకు రక్షకుడు ఉన్నాడు. కాబట్టి ఈ రక్షకుడి దగ్గరికి వెళ్తే తప్పకుండా ఈ రక్షకుడు మన జీవితంలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని తొలగించి నూతన స్వభావాన్ని తొలగించుకోవడానికి ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపినటువంటి దేవుని ప్రభావమందు, దేవుని యొక్క ప్రభావము మన జీవితంలో ఉంది. తప్పకుండా మనం దేవుని నమ్ముకున్న మనం తప్పకుండా దేవుని ప్రభావం మన జీవితంలో ఉంది. కాబట్టి ఆ దేవుని ప్రభావాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తే తప్పకుండా ఆయన ఏం చేస్తారంటే ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మీరు లేచిదిరి. అప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తను లేచాడో ఆ విధంగా మనం కూడా లేచి నిలబడతామని దేవుని వాక్యము తెలియచేయబడుతుందండి. అందుకే మరొకసారి మన జీవితాన్ని యూ హ్యావ్ టు శాంటిఫై, యూ హ్యావ్ టు బ్యూటిఫై యువర్ సెల్ఫ్. నిన్ను పూర్తిగా మార్చుకోవాలి. ఒకరోజు మార్చుకోవడం కుదరదండి, ఒకరోజులో మార్చుకోవడం కుదరదు. కానీ అది ఎన్ని సంవత్సరాలైనా సరే దేవునిలో మనం శాంటిఫై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం అలా శాంటిఫై చేసుకుంటామో అప్పుడు మనము నెక్స్ట్ కాన్సక్రేషన్లోకి మనం వెళ్తాం. మన కాన్సక్రేషన్లోకి వెళ్ళాలంటే తప్పకుండా మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటామో అప్పుడే మనం నెక్స్ట్ కాన్సక్రేషన్ మనం వెళ్ళడానికి అవకాశం ఉందండి. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-19 వచనం. 6:19. 1 Corinthians chapter 6 verse 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అప్పుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. దేవుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడండి. మనకి ఉండడానికి దేవుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. మనము మనిషి రూపంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసి దేవుడు మనల్ని నిలబెట్టాడు. కాబట్టి మనం ఈ విధంగా కదులుతున్నాం. మనం కదిలినప్పుడు అంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే దేవుడు కలుగు చేసిన తర్వాత అంతవరకు మరి మన్నైనటువంటి ఆ ఆదాము ఏం మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి లేపలేదు కాబట్టి ఆయన మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు. బట్ వెన్ హీ రిసీవ్ దట్ వర్డ్, అంటే ఆ మాటను పొందుకున్న తర్వాత ఆయన లేచి నిలబడిన తర్వాత అప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగాడు. అంతవరకు ఎలా ఉన్నాడంటే ఆయన ఏమి లేనట్టుగా ఉన్నాడు. ఆయన మట్టితో చేసినప్పుడు దానికి ఏమాత్రం కూడా జీవం లేదు. ఆయనకి జీవం లేదు కాబట్టి ఆయన ఏం చెప్పట్లేదు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పట్లేదు. బట్ వెన్ హీ రిసీవ్ దట్ లైఫ్, వాడి జీవితంలో జీవం పొందుకున్న తర్వాత దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ టు స్పీక్ టు గాడ్. అప్పుడు దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే దేవునితో మాట్లాడే విధానం ఎలా మాట్లాడాలంటే దేవునికి ఇష్టమైన విషయాలు మాట్లాడాలి. అపవాది వచ్చిన తర్వాత దాన్ని చేంజ్ చేసినట్లుగా మనము కనబడుతుంది అక్కడ. సో అపవాది వచ్చి మన మనసుని మార్చేశాడు, మన లైఫ్ని మార్చేశాడు. ఈ భూమి అంతా కూడా వాడి స్వాధీనంలో తీసుకున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే మనిషి యొక్క నోటి మీద కూడా దేవుడు ఆ అపవాది ప్రయత్నం చేశాడు.
కానీ ఎప్పుడైతే మనము దేవునికి అప్పగించుకుంటే మనము మన నోటిని మార్చుకొని దేవునికి ఇష్టంగా దేవునికి నచ్చే విధంగా మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉందండి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బ్యూటిఫై యువర్ సెల్ఫ్. అప్పుడు నిన్ను పూర్తిగా మార్చుకోవడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 2 verse 20. గలేషియన్స్ చాప్టర్ 2 verse 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ గలతీ రాసిన పత్రిక చూస్తే ఒక మాట ప్రాముఖ్యంగా గలేషియన్స్ చాప్టర్ 2 verse 20లో ఆయన చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను. మనం చెప్తే తప్పకుండా ఎవరు చెప్పాలి? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అని నువ్వు చెప్తే తప్పకుండా ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. అంటే దానికంటే ముందుగా ఆయన చెప్పిన ప్రాముఖ్యమైన మాట అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను అనే మాట మనము చెప్పగలిగి ఉండాలి. సో వెన్ యూ చేంజ్ యువర్ వర్డ్స్, వెన్ యూ చేంజ్ యువర్ టంగ్, వెన్ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్, వెన్ యూ చేంజ్ యువర్ లైఫ్, అప్పుడు మాత్రం నువ్వు చెప్పగలవు క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడినాను చెప్పగలుగుతాం. ఎందుకంటే క్రీస్తు ఆయన ఎప్పుడు కూడా మరి హీఈస్ నాట్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద పర్సన్స్. ఆయన ఎప్పుడు కూడా పక్షపాతి కాడండి. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒకే రీతిగా ఒకే ఆలోచనతో ఒకే ఉద్దేశంతో మరి కలిగి ఉన్నాడు. కాబట్టి మనందరం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడినని అన్నట్లుగా మనము మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇంకా జీవించేవాడును నేను కాదు అంటున్నాడు. అది నేను కాదని చెప్పినప్పుడు అక్కడ కొవ్వొత్తి మనకు కనబడుతుంది. కొవ్వొత్తిలో ఆ వెలుగు ఏ విధంగా అయితే అందరికీ కనబడుతుందో ఆ వెలుగు మెల్లమెల్లగా కొవ్వొత్తి మెల్లగా తను కనుమరుగవుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఇదే అన్నమాట ప్రాముఖ్యంగా ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఆయన ఇక జీవించేవాడును నేను కాదు అంటున్నాడు. మనమే జీవిస్తున్నాం కానీ ఇక్కడ అది నేను కాదు అంటున్నాడు. అంటే నేను అనేటువంటి తత్వం వచ్చిందంటే అక్కడ ఎంత మాత్రం కూడా అది కాదని చెప్తుంది. మరి కాబట్టి మరొకసారి మనం సరి చేసుకోవాలి. ఇకను జీవించేవాడు నేను కాదు, అది క్రీస్తే. అంటే క్రీస్తు యందు నేను ఏం చెప్తున్నా అంటే క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి కుమారుని యందు విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. నా కొరకు తన జీవితాన్ని అర్పించి తన ప్రాణం అర్పించి రక్తం అర్పించి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా క్రీస్తు కొరకు నా జీవితాన్ని అర్పించుకుంటాను అని చెప్పి అక్కడ దేవుని యొక్క ఆయన మాట చెప్తున్నాడండి. అందుకే ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన మనసులో ఈ మాట అనేది మనకు ముందు చాలా ప్రాముఖ్యమైంది. సో వెన్ యూ బ్యూటిఫై యువర్ సెల్ఫ్, ఎప్పుడైతే నేను పరిశుద్ధపరచుకుంటావో, వెన్ యూ బ్యూటిఫై అంటే పరిశుద్ధపరచుకుంటా, అందంగా మార్చుకుంటా. ఎవరికి అందంగా మార్చుకోవాలి చెప్పండి? దేవునికి అందంగా మనం మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆకర్షించాలంటే తప్పకుండా మనం అందంగా మార్చబడాలి. ఎప్పుడైతే వెన్ యూ శాంక్టిఫై యువర్ సెల్ఫ్, నిన్ను ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటావో, ఎప్పుడైతే నిన్ను అందంగా చేసుకుంటావో అప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా వెళ్ళిపోతున్నావు. వెన్ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్, వెన్ యూ చేంజ్ యువర్ వాకింగ్, వెన్ యూ చేంజ్ యువర్ మాటలు, అదేవిధంగా ఏ విధంగా అయితే నువ్వు మార్చుకుంటూ వెళ్తావో అప్పుడు నువ్వు అందంగా మార్చబడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు అందంగా మార్చబడతావో యు ఆర్ అట్రాక్ట్ టు గాడ్, నువ్వు దేవునికి ఆకర్షణగా దేవునికి ఇష్టంగా నువ్వు మార్చబడుతున్నావు. వెన్ యు నో గాడ్ ఈజ్ అట్రాక్టెడ్ బై యూ, దేవుడు నీతో ఆకర్షించబడుతున్నాడు, అలాగే దేవుడితో నువ్వు ఆకర్షించబడుతున్నావు. ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను చేయి చాపి రమ్మని చెప్తాడండి. అప్పుడు మనము దెన్ వీ కెన్ యునైట్ అవర్ సెల్ఫ్ టు గాడ్. అప్పుడు మనము క్రీస్తుతో పాటు మనము జతపరచబడతామండి. అలా జరిగితేనే మనము శాంక్టిఫికేషన్లోకి మనం వెళ్తామండి. అన్లెస్ అండ్ అంటిల్ యూ శాంక్టిఫై యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ అటైన్ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్సక్రేషన్. నీ జీవితంలో అప్పగించుకోవడం, నీ పూర్తిగా దేవునికి అప్పగించుకోవడం అనేది ప్రాముఖ్యంగా అని చెప్తున్నాడు. కాన్సక్రేషన్ మీన్స్ సెట్టింగ్ అపార్ట్ ఆఫ్ ఎనీథింగ్. మన జీవితంలో దేనైనా సరే క్రీస్తు కోసం వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. అది అంత ఈజీగా కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే నిన్ను పూర్తిగా బ్యూటిఫై చేసుకుంటావో
నేను ఎప్పుడైతే శాంక్టిఫై చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో నాకు, నాది అన్నట్లుగా మన జీవితంలో ఉండదండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనము సో వెన్ యూ కాన్సక్రేట్ మీన్స్ సెట్టింగ్ అపార్ట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ కొంతమంది దైవజనులు వారి జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టి దేవుని కొరకు జీవించిన వాళ్ళు ఎంతోమంది మనం చూస్తున్నాం. అలాగే మన జీవితం కూడా దేవునికి ఎంతైనా కావచ్చు. నువ్వు ఏదైనా సపోజ్ నీటిని మనము కొద్దిగా పట్టుకుంటేనే అన్నిటిని కలిపి మనం ఒక మంచి ఎక్కువ నీటిగా మనం చేయగలుగుతాం. అలాగే మన జీవితంలో కొద్దిగా మనం ఎంతైతే చేయగలమో అంతవరకు దేవునికి అప్పగించుకుంటే తప్పకుండా ఆ దీంట్లోనే దేవుడు తప్పకుండా మహింపరచబడతాడు. అందుకే అంటున్నాడు కాన్సక్రేషన్ మీన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ జీవితంలో ఏదైనా సరే దేవుడు నాకు అడుగుతున్నాడు, నాకేమని చెప్తున్నాడు, ప్లీజ్ గివ్ ఇట్ టు మీ ఆ దేవుడు అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఇస్తామా? చూడాలి, మనం ఆలోచించుకోవాలి. సో కాన్సక్రేట్ మీన్స్ ద సెట్టింగ్ అపార్ట్ ఆఫ్ ఎనీథింగ్ వాట్ ఆర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. దేవునికి ఇష్టంగా ఉన్నది ఏదైనా నాకేమని దేవుడు అడిగినప్పుడు ఆర్ యూ రెడీ టు గివ్ ఇట్ టు హిమ్? ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? వెన్ గాడ్ సేస్ గివ్ ఇట్ టు మీ, నాకేమని దేవుడు చెప్తే అంటే గాడ్ వాంట్స్ టేక్ అవే దట్. దేవుడు దాన్ని తీసుకొని ఆయన ఆశ్రయింపడదామని కాదు, దాన్ని తీసుకొని నిన్ను ప్రత్యేక వ్యక్తిగా, మంచి వ్యక్తిగా నేను మార్చాలని, నేను మంచి వ్యక్తిగా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అంటే కాన్సక్రేషన్ మీన్స్ గివింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్. అంటే దేవునికి నీ హృదయం తెరిచి నా హృదయాన్ని చూసుకోండి ప్రభా అని చెప్పేటువంటి జీవితం రావాలంటే తప్పకుండా నేను చాలా రోజులు అంటే స్టార్టింగ్లో నా హృదయాన్ని తెలుసుకోండి ఇట్లా అనేవాడిని నేను. అంటే నాకు దేవుడు కనబడితే దేవుడు నా హృదయం తీసుకుంటాడని. కానీ నిజంగా నేను ఆలోచిస్తే నేను ఇట్లంటే కాదు, అందులో ఏమీ ఉంటాయి, దేవునికి ఇష్టంగా చాలా ఉంటాయి. బట్ వెన్ యూ చేంజ్ యువర్ లైఫ్ అవుట్వర్డ్లీ వెన్ యూ చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకున్న తర్వాత దెన్ గాడ్ ఈజ్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ హీ వాంట్స్. అప్పుడు అనుకుంటే ఇది నాకు కావాలంటే సరే తీసుకోండి ప్రభా, నాకు అవసరం లేదంటాం. అలాంటి జీవితాన్ని మనం వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. రెండోది కాన్సక్రేషన్ మీన్స్ గివ్ వన్స్ లైఫ్ టోటలీ టు ద వన్ హూ హీ లవ్స్. ఆయన ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, ఆయన కొరకు ఎంతైతే అర్పించారో అంతగా మనం కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి దేవునికి. అంటే మనం ఏమి ఇస్తున్నాం మనకి అది కాదు, దేవునికి మ్యాటర్ కాదు, అది కాదు. వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ టు గాడ్, దేవునికి ఏదైతే ఇస్తున్నావో దట్ షుడ్ బి టోటలీ అంటు ద లార్డ్. దేవునికి పూర్తిగా అర్పించుకునేటటువంటి చాలా ప్రాముఖ్యమైనది కాన్సక్రేషన్లో. శాంక్టిఫికేషన్లో మనం మార్చుకుంటున్నాం, మన లైఫ్ మార్చుకున్నాం, నా యొక్క అన్నిటి మార్చుకున్నాం, మనం మన జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇష్టంగా మార్చబడుతున్నాం. ఎప్పుడైతే నువ్వు మార్చబడిన తర్వాత అప్పుడు ఇంకా ఏదైనా ఉన్నట్లయితే దేవుడు నాకు ఇచ్చేసి అంటే నువ్వు పూర్తిగా ఇవ్వగలుగుతావు. అప్పుడు నీలో కొద్ది నీకు ఇస్తాను, కొద్ది నా దగ్గర పెట్టుకుంటాను, కొద్ది నువ్వు తీసుకో, నేను కొద్ది తీసుకుంటాను, నీ కొద్దిగా నాకు కొద్దిగా, ఇలాంటి అన్ని ఆలోచనలు ఉండవు. అప్పుడు ఏమంటే దేవుడు అడిగితే పూర్తిగా దేవుడికి ఇచ్చేస్తాం, మనం కంప్లీట్గా ఇస్తాం. ఆ జీవితాన్ని మనం రావాలి. సో కాన్సక్రేషన్ మీన్స్ గివ్ వన్ సెల్ఫ్ టు టోటలీ టు గాడ్. కాన్సక్రేషన్ మీన్స్ డిటాచ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన విషయాల గురించి పూర్తిగా నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటావు. అందుకే మన జీవితాన్ని పూర్తిగా మరి దేవుళ్ళో కట్టుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. సో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఆన్ వన్ డే. ఒకరోజు మాత్రం జరగదు. నాట్ ఇన్ 1 year, నాట్ ఇన్ 2 years, ఆఫ్టర్ 20 years ఆర్ 50 years, ఏ సమయం కావచ్చండి. మన జీవితంలో నేను చెప్తాను, నాకు తప్పకుండా చెప్తాను ఏంటంటే మన జీవితంలో నేను మార్చుకోవాల్సింది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ప్రార్థిస్తుంటే అవి కొద్దిగా మారుస్తుంది నా లైఫ్లో. సో మన లైఫ్లో దేవుని కోసం పూర్తిగా మార్చుకోవాలంటే మనం పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి మనం. అందుకే మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థిస్తుంటే మెల్లమెల్లగా దాన్ని దేవుడు తీసేసి మనల్ని పూర్తిగా మంచి వ్యక్తిగా మారుస్తారు. 50 yearsలో కావచ్చు, 90 years కావచ్చు, ఏ సమయమైనా కావచ్చు, నువ్వు తీసుకునే సమయమైనా కావచ్చు. అప్పుడైనా సరే దేవా ఇవన్నీ నాకు వద్దు, నువ్వే నాకు కావాలంటే, చనిపోయే ముందు అనుకుందాం ఎగ్జాంపుల్, అయితే నువ్వే నాకు కావాలి ప్రభు అంటే సరే ఇచ్చేసే అట్లా దేవుడు. బట్ ఆఫ్టర్ దట్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ దేర్. కానీ దేవుడు అంతవరకు ఎదురు చూస్తాడు, ఆ సమయం వరకు కూడా. అండ్ గాడ్ ఈజ్ గివ్ యస్ టైం. దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు టు చేంజ్ అవర్ లైఫ్, టు బ్యూటిఫై అవర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి మనం పూర్తిగా మార్చుకున్న వరకు మన జీవితాన్ని దేవుడు మనకి అర్పిస్తున్నాడు. కీర్తనల గ్రంథం చూద్దాం, 23 కీర్తనల గ్రంథం 23 26.
ప్రాబ్స్, సామెతల గ్రంథం. నీతిమంతుని తండ్రికి చదువు. నా కుమారుడా నీ హృదయములు నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. అందుకే దేవుడు అడుగుతున్న ప్రాముఖ్యం ఏంటంటే, వెన్ యూ కమ్ టు ద సాంక్టిఫికేషన్, అంటే నీవు కాన్సక్రేషన్కి వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, నీ హృదయాన్ని నాకు ఇచ్చేసి అడుగుతాడు దేవుడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద హార్ట్. ప్రతి ఒక్కరు కూడా మన హృదయంలో ఉంటుంది అనమాట. మన ఏ ఆలోచన సరే, మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన సరే, ప్రతి ఒక్కరు కూడా మన హృదయంలో ఉంటుంది బాగా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అంటాడు. సో వెన్ యూ గో టు గాడ్ అండ్ కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఎప్పుడైతే నువ్వు అలా జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడు తప్పకుండా నా కుమారుడా నా హృదయమును నాకిమ్ము అంటాడు. నాకు ఇచ్చేసే, నీ హృదయాన్ని తీసుకొని నాకు ఇచ్చేసే అంటున్నాడు దేవుడు. సో వెన్ యూ దెర్ ఈస్ నో హార్ట్ ఇన్ యూ, నీలో హృదయం లేకపోతే ఆలోచన లేవు, ఇంకా ఉద్దేశాలు లేవు, ఇంకేమీ లేవు. కనుక మన హృదయాన్ని తీసేసి దేవుడికి ఇచ్చేసాం మనం. యు ఆర్ ఎంప్టీ అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ దేవునికి ఇష్టంగా ఇచ్చిన తర్వాత దేవుడికి అన్నీ అంటే నీ హృదయాన్ని నాకు ఇస్తే అప్పుడు మన దగ్గర ఏముండవండి. మన దగ్గర మనం అనుకునేవి ఏముండవు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏది కావాలి అనుకుంటూ ఉంటాం. అవన్నీ కాదండి. దేవుని దగ్గర మనము పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. నా కుమారుడా నీ హృదయం నాకేమో, నీ మార్గములు నా కన్నులకు ఇంపుగా, నా మార్గములను చదమ్మా. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనేమో. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమంటున్నాడు. నువ్వేం చేయాలి అప్పుడు? యూ టేక్ అవుట్ యువర్ హార్ట్ టు హిమ్ అండ్ యూ టేక్ బ్యాక్ హిస్ వర్డ్ టు యువర్స్. నీ లైఫ్లోకి ఆయన మాటల్ని తీసుకొని నీ దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన మాటలు తీసుకుంటావో అప్పుడు నేను నడిపించేది దేవుని మాటలే ఉంటాయి. కాబట్టి మరొకసారి మన జీవితంలో తప్పకుండా మనం దేవుని మాటలకు మన జీవితాన్ని అర్పించుకోవాలండి. అందుకే మన జీవితంలో యూ హ్యావ్ టు శాంక్టిఫై యువర్ సెల్ఫ్. మొదటిగా మనం పవిత్రపరచుకోవాలి. రెండవదిగా మన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటుంది చాలా ప్రాముఖ్యం. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. Romans chapter 12 verse 1 and 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవుడు ఇష్టపడే ప్రాముఖ్యం మీ మనస్సు మారి రూపాంతరము చెందాలి. ఎప్పుడైతే మనస్సు మారుకొని మన రూపాంతరం చెందితే అప్పుడు మన జీవితంలో శాంక్టిఫికేషన్ అండ్ ద కాన్సక్రేషన్, అప్పుడు మనం పవిత్రపరచుకుంటా, పరిశుద్ధపరచుకుంటా, అదేవిధంగా దేవునికి మనం డెడికేషన్ అప్పగించుకుంటే చాలా ప్రాముఖ్యం. వెన్ యూ డూ దిస్, ఎప్పుడైతే నువ్వు జరిగిస్తావో యు ఆర్ రెడీ టు పాస్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధికి నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉందండి. అందుకే మరొకసారి మనం ప్రార్థన చేసుకుందాం. గాడ్ టోల్డ్ టు మోసెస్ టు టెల్ ద పీపుల్, ప్రజలందరికీ చెప్పమని చెప్పి మోషే చెప్పాడు. నీవు చెప్పాలి, లేకపోతే మరి వారి జీవితం మార్చుకోవడానికి అవకాశం ఉంది. దే హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటని వాళ్ళు వినాలి. వింటేనే అప్పుడే వాళ్ళ బ్రతుకుని మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ దేవుని వాక్యం ఎందుకోసం ప్రకటిస్తున్నామంటే ఆ మాటలు వినడం ద్వారా మన హృదయంలో ఆలోచనలు కలిగి మన ఉద్దేశాలు మాట్లాడడానికి అవకాశం ఉందని చెప్పి దేవుని వాక్యం వింటున్నాం. అంత మాత్రం కాదు కానీ టు టెస్టిఫై, అంత మాత్రం కాదు, ఇలా చేయడం ద్వారా నీ జీవితం ఎలా మార్చబడిందో నువ్వు సాక్ష్యం ఇవ్వడం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో గాడ్ టోల్డ్ టు మోసెస్ టు టెల్ ద పీపుల్ దట్ ఇఫ్ దే వాంట్ టు బిహోల్డ్ మై గ్లోరీ, ఒకవేళ వాడు నా మహిమని వాళ్ళు చూడాలనుకుంటేనే మాకొద్దు ప్రభు అని అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు, దేవుడు అట్లేమీ అడగడు. కానీ వెన్ యూ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అంటే దేవుని మహిమను చూడకుండా మనం ఎలా దేవుని దాటుకుని అట్లా వెళ్ళడానికి అవకాశం లేదు కదా. దేవుని మహిమను చూడకుండా మనము దేవుని దాటుకొని మనం ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా యూ హ్యావ్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ నువ్వు చూడాలి. వెన్ యూ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను చూస్తే
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరంను ఆయనకు సమర్పించుకోండి. నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోమంటున్నాడు. అంత మాత్రం కాదు కానీ మీ మనసు మారి నూతన మగట వలన రూపాంతరము పొందుడి. నువ్వు తప్పకుండా మీ మనసు మారి నువ్వు రూపాంతరం పొందుతుంది దేవుని ఉద్దేశం అండి. ప్రార్థన చేసుకుందాం.